నాయకులు ఒకటై ఏకంగా చెరువునే తవ్వేస్తున్నారు. సోత్రియం భూమిగా కోర్టులో కేసు నడుస్తున్నప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా నాసిరకం మట్టిని తవ్వి రైల్వే ట్రాక్ పనులకు వాడుతున్నారు. శాశ్వత ప్రయోజనాలతో ముడిపడిన కడప బెంగళూరు రైల్వే ట్రాక్ పనుల్లో నాణ్యతా లోపంపై ఈటీవీ ఈనాడు కథనం. కడప బెంగళూరు రైల్వే లైన్ పనుల్లో భాగంగా మొదటి 10 కిలోమీటర్ల వరకు వంతెన పట్టాల పనులకు టెండర్లను క్రాన్స్ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ దక్కించుకుంది. రైల్వే ట్రాక్ నిర్మాణం కోసం అవసరమయ్యే మట్టిని వేరే చోటు నుంచి తీసుకొచ్చి వాడాల్సి ఉండగా సదరు సంస్థ అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. ట్రాక్ కు ఆనుకుని ఉన్న సీకే దిన్నె మండలంలోని పబ్బాపురం చెరువులోని మట్టినే తవ్వి రైల్వే లైన్ పనులకు వినియోగిస్తోంది. కొందరు నాయకులు గ్రామస్తులతో దాదాపు 60 లక్షలకు గుత్తేదారు ఒప్పందం చేసుకుని చెరువు మట్టిని తవ్వి ట్రాక్ పనులకు వేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గుత్తేదారు ఆదేశాల మేరకే తవ్వకాలు జరుపుతున్నామని కూలీలు చెబుతున్నారు. ఎవరు చెప్పారు మీకు? ఎవరు చెప్పారు? సారాలు చెప్పారు. ఏ సారాలు? ఈ కంపెనీలు బావి తీసింది, పగిలింగ్ తీసింది, మేము తీసినాం. రైల్వే పని ఆ సారాలు చెప్తే మేము చేస్తున్నాం. ఏం చేస్తున్నాం? ఈ రైల్వే పని కాంక్రీట్ బ్రిడ్జీలు వేస్తాం, అంతే. సోత్రియం కింద ఉన్న ఈ పబ్బాపురం చెరువు భూమిపై ప్రస్తుతం హైకోర్టులో కేసు నడుస్తోంది. గుత్తేదారు మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా 4 రోజుల్లోనే దాదాపు 5 ఎకరాల చెరువును 10 అడుగుల లోతు వరకు తవ్వేశారు. వీటిని పర్యవేక్షించాల్సిన రైల్వే శాఖ ఇంజనీర్లు, నీటిపారుదల శాఖ అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. గనులు, భూగర్భ శాఖ మాత్రం విషయం తెలుసుకుని యంత్రాలు నిలుపుదల చేశామని, పునరావృతమైతే చర్యలు తీసుకుంటామని చెబుతోంది. కడప శివారులోని పబ్బాపురం చెరువుని ఈ గనులు, భూగర్భ శాఖ, కడప మరియు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు సంయుక్తంగా తనిఖీ చేయడం జరిగింది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారి అనుమతి ముందుగా తీసుకొని గనుల శాఖ రాయల్టీలు కూడా కనబరుస్తూ పనిచేయవలసింది కోరడమైనది. ఇకపైన ఎవరైనా సరే ఎటువంటి అక్రమ రవాణా జరిగినా, పర్మిషన్ లేకుండా క్వారీలు చేసినా తగిన చర్యలు తీసుకోమని పడతాయని తెలియజేయడమైనది. ఈ పబ్బాపురం చెరువు వివాదం కోర్టులో నడుస్తున్నప్పటికీ రైల్వే గుత్తేదారులు ఏమాత్రం పట్టించుకోకుండా, ఎలాంటి అనుమతులు లేకుండానే ఇక్కడున్నటువంటి మట్టిని రైల్వే ట్రాక్ తరలిస్తుండడం తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇలాంటి అక్రమాలకు చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది. కెమెరామ్యాన్ జగదీష్తో మురళి, ఈటీవీ న్యూస్, కడప.